అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, నేను మీ మొహమ్మద్ ఖాలిద్. ఈరోజు నా ఒక అంశం యేసు ఎవరు, యేసు ఎవరు అనేది నా ఒక అంశం. ముందుగా మనం ఖురాన్ని చూసుకున్నట్లయితే సూర మాయిదా సూర నంబర్ 5 ఆయత నంబర్ 75. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. మల్ మసీహుబున్ మరియం ఇల్లా రసూల్. మరియం కుమారుడైన యేసు ఒక ప్రవక్త తప్ప మరి ఏమీ కాదు. మరియం కుమారుడైన యేసు ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. చాలామంది యేసు అంటే దేవుడు అని రకరకాల అభిప్రాయాలతో ఉన్నారు. మరియు ప్రభు అని, దేవుడు అని, యెహోవా అని, అంటే ఎన్నో రకాలుగా యేసు అనేది ఈసా అలైహిస్సలాం ఒక ప్రవక్త. ఆయన ఒక ప్రవక్త. యేసు అనేది ఒక ప్రవక్త. ఖురాన్లో మనం చూసుకున్నట్లయితే ఈసా అని ఉంటుంది, బైబిల్లో యేసు అని ఉంటుంది. దీన్ని మనం డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఖురాన్ మరియు బైబిల్లో యేసు, ఖురాన్లో ఈసా అలైహిస్సలాం. అదేవిధంగా మనము సూర మాయిదా సూర నంబర్ 5 ఆయత నంబర్ 72 చూసుకున్నట్లయితే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం సూర నంబర్ 5 ఆయత నంబర్ 72 సూర మాయిదా. లఖద్ కఫరల్లదీన ఖాలు ఇన్నల్లాహ హువల్ మసీహు ఇబ్ను మరియం వఖాలల్ మసీహు యా బనీ ఇస్రాయిల్ ఉఅ్బుదుల్లాహ రబ్బీ వరబ్బకుం. మరియం కుమారుడైన మసీ అంటే ఎవరైతే యేసుని ప్రభు అని అంటారో వాళ్ళు అవిశ్వాసానికి పాల్పడినట్లే. అంటే దేవుడు అని అంటారో వాళ్ళు అవిశ్వాసానికి పాల్పడినట్లే. ఏదైతే యేసువారు అన్న విషయం ఏంటంటే, ఓ ఇజ్రాయేలు ప్రజలారా మీరు వినండి, దేవుడు అల్లా నాకు ప్రభువే మరియు మీకు కూడా ప్రభువే. ఓ ఇజ్రాయేలు ప్రజలారా, అల్లా నాకు ప్రభువే మరియు మీకు ప్రభువే, మీరు ఆయన్నే ఆరాధించండి. ఐదో సూర 72 మరియు 75 ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే యేసువారు మరియం కుమారుడు మరియు యేసువారు దేవుడు కాదు, ఒక ప్రవక్త. ఈసా అలైహిస్సలాం ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. 72ని మనం పరిశీలించాం సోదరులారా. అయితే కొంతమంది నమ్మకాలు ఏ విధంగా ఉన్నాయంటే యేసువారు దేవుడు అని చాలా బలంగా పట్టుకొని ఉన్నారు. సోదరులారా, మనము చూడాలి ఏంటంటే మనకు గ్రంథాలు ఎన్నో బోధిస్తున్నాయి. ఏదైతే ఖురాన్ కానీ బైబిల్ కానీ మనం ఖురాన్ బైబిల్ ప్రకారంగా ఖచ్చితంగా కరెక్ట్గా చదవాలి. అంటే చాలా వరకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అర్థం చేసుకునే విధానాలు తప్పిపోతున్నాయి. మీరు ఖురాన్లో చాలా స్పష్టంగా చదవండి, బైబిల్ని కూడా మీరు చదివినట్లయితే యేసువారు ఒక ప్రవక్త అని అనేక సందర్భాల్లో చెప్పారు, అనేక సందర్భాల్లో ఖురాన్లో చెప్పారు మరియు బైబిల్లో చెప్పారు. కానీ దాని అర్థాలు వేరు చేసుకుంటున్నారు. బైబిల్లో చాలా రకరకాల అర్థాలు, పాత నిబంధన అని, కొత్త నిబంధన అని కొన్ని అర్థాలు చేసుకుంటూ తప్పిపోతున్నారు సోదరులారా. కానీ చాలామంది కరెక్ట్గా రీసెర్చ్ చేసినట్లయితే మీరు ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో దేవుడు అని ఎక్కడ నిరూపించలేడు. ఖురాన్ మరియు బైబిల్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే యేసువారు దేవుడు అని ఎక్కడా కూడా లేదు. ఖురాన్ మరియు బైబిల్లో ఎక్కడైనా చూడండి. ఒకవేళ అది ఉన్నది అంటే అది అర్థం తప్పు చేసుకుంటున్నారు అంటున్నాను సోదరులారా. ఎందుకంటే గ్రంథాలని కరెక్ట్గా అర్థంతో, అనువాదంతో కరెక్ట్ చదువుతూనే మనకు అర్థమవుతుంది. ఎవరో చెప్పారు, ఏదో చెప్పారు, పాస్టర్లు చెప్పారని మోటివేషన్ విపరీతంగా చేసి ఇది చెయ్యాలి, ఇది ఖచ్చితంగా అని మైండ్ వాష్ చేసి ఈనాడు సమాజంలో ఎంతో రుద్దుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మనం గ్రంథాలు తెలుసుకోవాలి, చదవాలి. మనకు అల్లా ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. మనం ప్రతిదీ ఏదైతే మనం ఎంక్వైరీ చేస్తామో, ఏది కానీ రీసెర్చ్ చేస్తామో అది ఖచ్చితంగా రీసెర్చ్ చేయాలి. సగం చేసి దాంట్లోనే మనం ఇదే కరెక్టు, ఇది తప్పు, ఇది రాంగ్ అని మనం చెప్పలేము సోదరులారా. ప్రతిదీ రెఫరెన్స్ ద్వారా, ఖురాన్ ద్వారా కానీ, ఒకవేళ మీరు బైబిల్ చదివితే బైబిల్ ద్వారా కానీ ఖచ్చితంగా తెలుసుకోండి. అయితే ఇప్పుడు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే యేసువారు ఒక ప్రవక్త. చాలా స్పష్టంగా మనం తెలుసుకున్నాం సోదరులారా. ఖచ్చితంగా యేసువారిని, ఈసా అలైహిస్సలాంని ఖచ్చితంగా మేము నమ్ముతాము ప్రవక్త అని. ఖచ్చితంగా ఆయన నడవడికలు ఆయన ఏం చెప్పారో దాన్ని ఖచ్చితంగా మేము విశ్వసిస్తాము. విశ్వసించకపోతే మేము ముస్లింలే కాదు అని ఖురాన్ కూడా చెప్తుంది. ప్రతి ఒక్క ప్రవక్తలని విశ్వసించే పరిస్థితి ఖచ్చితంగా ఉంది, ప్రతి వ్యక్తి మీద ఉంది. ఖురాను కేవలము ముస్లింల గ్రంథమే కాదు, ఖురాన్ అనేది యావత్తు ప్రపంచం మానవులందరి కోసం తీసుకురాబడిన గ్రంథం. అది అల్లా దాన్ని దించాడు ఖురాన్ని. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదవాలి మరియు అర్థంతో చదవాలి. అంతేగాని రంజాన్ వచ్చినప్పుడే ఖురాన్ చదువుడు, లేకపోతే ఏదైనా అవసరం వచ్చినప్పుడే ఖురాన్ చదువుడు కాదు. ఖురాన్ చదువుతూ ఆ ఇంట్లో బరకతుంటుంది. ఖురాన్ చదవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి సోదరులారా. ప్రతి వ్యక్తి ఇస్లాం పరంగా ఎన్ని అపోహాలు ఉన్నాయో ఈ యొక్క ఖురాన్ మరి ఖచ్చితంగా చదవండి. ప్రతి వ్యక్తికి అపోహ అనేది దూరం అవుతుంది. చివరిగా నేను అల్లాతో దుఆ చేస్తున్నాను, ఖురాన్ మీద అమల్ చేసి
ఖురాన్ ఏ విధంగా బోధిస్తుంది, ప్రవక్త వారు ఏ విధంగా బోధిస్తున్నారు, ఖురాన్ మరియు ప్రవక్త వారి జీవిత చరిత్రలో ప్రవక్త వారు ఏం చెప్పారు, దాన్ని తెలుసుకుంటూ దాని మీద అమలు చేసే భాగ్యం మీకు నాకు అల్లా ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.